చాలామందికి కోర్టు విషయాలు, వివాద విషయాలు, స్థలాలు, పక్కేళ్లతో తగులు, అన్ని విషయాల్లో వివాదాలు రావడం అనేది చాలా వాళ్ళకి అనేక నష్టాలు కలిగిస్తుంటుంది. వివాదాలు ఎప్పటికీ తెలియవు, దానికోసం చిన్న తంత్రం ఉంటుంది. అదే చాముండా భద్రకాళి మహాకాళి తంత్రం. అద్భుతమైన మంత్రం. 3 కొబ్బరికాయలు తీసుకుని పొద్దున్నే మీకు దగ్గరలో ఉన్న శక్తి ఆలయం అంటే పోచమ్మ కావచ్చు, మహంకాళి కావచ్చు, అమ్మవారికి సంబంధించిన ఏదో ఒక ఆలయంలోకి వెళ్ళి 3 కొబ్బరికాయలు కొట్టి ఒక మంత్రం చదువు. ఓం నమో చాముండాయై విచ్చై క్లీం భద్రకాళి క్రీం మహంకాళి మమ సర్వ విజయం తక్షణం దేహి ప్రేత్య స్వాహ. ఈ మంత్రం 108 సార్లు చదువుకొని దండం పెట్టుకుని రావాలి. ఇట్లా 3 రోజులు చేయాలి. మీకు తెలవకుండానే 45 రోజుల్లో ఆ విషయాలు మొత్తం, అంతకుముందు మిమ్మల్ని బాధకు పెట్టిన విషయాలు మొత్తం మీకు అనుకూలంగా మారితే, ఇవన్నీ కూడా అదృష్టతను పెట్టుకోవటం వలన ఇవన్నీ చేయాల్సిన అవసరం లేకుండానే 100%, 1000% ఎలాంటి వివాదాలైనా ఏదైనా కూడా చివరికి మీకు అనుకూలంగా మారిపోయి దాని ద్వారా మీకు వచ్చిన చెడ్డ ద్వారానే 1 కోటి రెట్లు లాభం వచ్చే విధంగా తప్పడం అనేది అదృష్టం. ఎందుకంటే అదృష్టంలో ఉండే శ్రీ యంత్రముకు సంబంధించిన బీజాక్షరం వలన మీరు ఏ పని చేసినా కూడా 1 కోటి రెట్లు లాభం వచ్చే అవకాశం దాంట్లోనే ఉంటుంది. అదృష్టం దాన్ని తప్పకుండా చేయండి. మీకోసం కాదు, మీ పిల్లల కోసం, మీ కుటుంబాల కోసం, మీ పేరు ప్రతిష్టల కోసం. మనిషి బతికేది 100 సంవత్సరాలు, కానీ యుగాంతం వరకు మన పేరు ప్రతిష్టలు ఉండాలంటే అదృష్టదాన ఒకటే మార్గము. శుభం బియ్య. ముమ్మడి గంగాధరరావు గారు, ధనికుల గోత్రము, తిమ్మాపురం, కాకినాడ. ఈ అదృష్టరత్నం పెట్టుకున్న తర్వాత అండి ఇప్పటికి వచ్చే ల్యాండ్స్ మొత్తం ఈవిడికి 1500 గజం వచ్చిందండి. ఓకే. అది 2 కోట్ల చిల్లర ఉంటుంది. ఓకే. అది క్లియర్ అయిపోయింది. నేను స్టేట్ బ్యాంక్ రెంట్కి ఇచ్చానండి 500 గజాలు. ఇప్పుడు తెలిసిపోయిందా 100 కోట్లు సంపాదిస్తాను? సూపర్. 100 కోట్లు లేదు, 1000 కోట్లు అండి. 1000 కోట్లు సంపాదించని నా డ్రీమ్ అలా ఉందండి. అది